ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అండి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం జాగ్రఫీలో భాగంగా ఇప్పుడు పరిశ్రమలు అనే పాఠం చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోస్లో ఖనిజాల గురించి చెప్పుకున్నామండి. అయితే భారతదేశంలో ఎక్కడైతే ఎక్కువగా ఖనిజాలు విస్తరించి ఉన్నాయో అక్కడనే పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. ఖనిజాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే సహజంగా పరిశ్రమలు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. ఉదాహరణకి ఇంతకుముందు క్లాసులో జార్ఖండ్ రాష్ట్రంలో చోటనాగపూర్ పీఠభూమి ఉందండి. ఆ చోటనాగపూర్ పీఠభూమిలో అన్ని రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. అందుకనే చోటనాగపూర్ పీఠభూమిని ఏమంటారండి? భారతదేశ ఖనిజాల కవాచి లేదా రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. ఇది చోటనాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా లేదా ఖనిజాల కవాచి అనే పేరుతో పిలుస్తారు. కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. అదే మాదిరిగా పరిశ్రమలు కూడా అక్కడనే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ రకంగా ఖనిజాలు ఎక్కడ ఉంటాయో పరిశ్రమలు అక్కడ ఎక్కువగా ఉన్నట్లుగా మనకి స్పష్టమవుతుంది. ఇక మరి సాధారణంగా పరిశ్రమలు అంటే కొంతమంది కలిసి చేసే సమిష్టి కృషినే పరిశ్రమలు అంటారు. అంటే ఒకరు చేస్తే శ్రమ, ఒకరికంటే ఎక్కువ కొంతమంది కలిసి చేస్తే దానిని పరిశ్రమ అంటారు. ఆ రకంగా మనం పరిశ్రమలకు సంబంధించిన విషయాలను చూద్దాం. పరిశ్రమలను ఇండస్ట్రీస్ అంటారు. మరి సాధారణంగా భారతదేశంలో ఉన్న పరిశ్రమలను వర్గీకరిస్తే అంటే అవి ఆ పరిశ్రమకు ఏది ముడి పదార్థం అనే విషయం ఆధారంగా వర్గీకరిస్తే అంటే ముడి పదార్థం ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు అనే విషయాన్ని మనం జనరల్గా చూస్తే 3 రకాలు అని చెప్పవచ్చు. 3 రకాలు. మరి ఈ 3 రకాలలో మొదటి రకాన్ని చూసినట్లయితే వ్యవసాయ ఆధార పరిశ్రమలు. వ్యవసాయ ఆధార పరిశ్రమలు. ఓకే, ఇక ఏమిటిదనేది చూద్దాం. అంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడే పరిశ్రమలనే వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటారు. ఇక రెండవది ఏమిటి అంటే అటవీ ఆధార పరిశ్రమలు. అంటే అడవులలో లభించే ఉత్పత్తుల మీద ఆధారపడే పరిశ్రమలను అటవీ ఆధార పరిశ్రమలు అంటారు. అదే మాదిరి చూసినట్లయితే మూడవ పరిశ్రమలు ఏమిటి అంటే ఖనిజాధార పరిశ్రమలు. అంటే ఖనిజాల ఆధారముగా ఏర్పాటు చేయబడిన పరిశ్రమలనే ఖనిజాధార పరిశ్రమలు అంటారు. ఈ రకంగా మనకు ముడి పదార్థాల ఆధారముగా పరిశ్రమలు 3 రకాలు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మరి ఈ రకంగా మనం చూసినట్లయితే వ్యవసాయాధార పరిశ్రమలకు ఉదాహరణ చూసినట్లయితే నూలు వస్త్ర పరిశ్రమ అండి. నూలు వస్త్రాలు అంటే ఏ ఉత్పత్తి? పత్తి అంటే వ్యవసాయం. ఇలా మనకి జనరల్ నూలు వస్త్ర పరిశ్రమ. అదే మాదిరిగా జనపనార పరిశ్రమ జనమును ఆధారముగా చేసుకుని ఏర్పడిన పరిశ్రమలను జనపనార పరిశ్రమలు అంటారు. అంటే జనము అనేది వ్యవసాయంతో సంబంధించిందే కాబట్టి, అంటే పండించే మొక్క కాబట్టి జనుము మొక్క. సో ఆ రకంగా జనుము పరిశ్రమ. అదే మాదిరిగా ఉన్ని అంటే మనందరికి తెలుసు, గొర్రెల నుంచి, మేకల నుంచి, ప్రధానంగా గొర్రెల నుంచి లభించే వాటి శరీరం వెంట్రుకల నుంచి తయారు చేయడం ఉన్ని. అదే మాదిరిగా చూసినట్లయితే కాఫీ అంటే తెలుసు మనకి, కాఫీ చెట్లు, కాఫీ మొక్కలు దాని ఆధారంగా ఏర్పాటు చేసే పరిశ్రమలనే కాఫీ పరిశ్రమ అంటారు. అదే మాదిరిగా టీ పరిశ్రమ. టీ అంటే తేయాకు పరిశ్రమ. తేయాకు మొక్కల ఆధారంగా లభించే పరిశ్రమలనే తేయాకు పరిశ్రమలు, అదే టీ పరిశ్రమ అనే పేరుతో పిలుస్తున్నాం. అదే మాదిరి చూసినట్లయితే చక్కెర పరిశ్రమ అంటే ఇక మనందరూ తెలిసిందే, దానిని పంచదార పరిశ్రమ అంటాం. చక్కెర, షుగర్ కేన్, ఆ రకమైన విషయాలను చెప్పవచ్చు. అదే మాదిరిగా రబ్బరు అంటే అడవులలో మనం ప్రధానంగా అడవులలో లభిస్తుంది. కానీ దీన్ని ఏం చేస్తారంటే రబ్బర్ తోటలను సాగు చేసి ఆ రబ్బర్ చెట్ల నుంచి ఉత్పత్తిని తీస్తున్నారు. అంటే తోటలు
తోటలు అంటే ఏంటంటే వ్యవసాయం కదా. సో ఆ రకంగా రబ్బరు పరిశ్రమ. అదే మాదిరి చూసినట్లయితే మన తోలు పరిశ్రమ. తోలు పరిశ్రమ, తోలు అంటే జంతువులకు సంబంధించింది కదా. ఓకే, జంతువులు ఎందులో అంటే జంతువులు అంటే పశువులు, మేకలు, ఎద్దులు ఇవి ఉంటాయి కండి. ఇవి వీటిని ఎవరు పండిస్తారు అంటే ఎవరు వాటిని పెంచుతారు, ఎవరు వాటిని పోషిస్తారు అంటే రైతులు. రైతులు అంటే ఏం పని చేస్తారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అంటే ఆ రకంగా అంటే మనకి జనరల్ కాన్సెప్ట్ చూస్తే అంటే తోలు పరిశ్రమ. ఓకేనా అండి. తోలు అనే అంటే ఎటువంటి వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఓకేనండి. అదే మాదిరి చూసినట్లయితే మనకి ఓకే అండి పట్టు పరిశ్రమ. పట్టు సెరికల్చర్ అలా అంటుంటాం కదండి. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. మల్బరీ ఆకులు ఇలాంటివన్నీ మీరు చదువుతూ ఉంటారు వేరే సబ్జెక్టులలో. అంటే ఆ రకంగా పట్టు పరిశ్రమ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక రెండవది అడవులలో లభించే ఉత్పత్తుల ఆధారంగా ఏర్పడిన పరిశ్రమలనే అటవీ ఆధార పరిశ్రమ అంటారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇందులో మనం చూసినట్లయితే కాగితం పరిశ్రమ, కాగితం పేపర్. ఓకేనండి. అడవులలో లభించే సుబాబుల్ చెట్ల నుంచి, వెదురు నుంచి, కొన్ని ఏరియాలలోనైతే చక్కెరలోని బగాసే నుంచి ఇట్లా అటవీ ఆధార పరిశ్రమ చెప్పవచ్చు. అదే మాదిరిగా అగ్గిపెట్టెల పరిశ్రమ. అగ్గిపెట్టెల పరిశ్రమ భారతదేశంలో అగ్గిపెట్టెలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులోని శివకాశి. ఇట్లా మనం అగ్గిపెట్టెల పరిశ్రమకు సంబంధించి చూస్తాం. అంటే అగ్గిపెట్టెలు ప్రధానంగా దేవదారు చెట్లు అలాంటి వాటి నుంచి మనకు లభిస్తున్నాయి. దేవదారు చెట్లు అంటే అడవి అంటే ఆ రకంగా అటవీ ఆధార పరిశ్రమలు అగ్గిపెట్టె పరిశ్రమలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆట వస్తువుల పరిశ్రమలు. అదే మాదిరిగా లక్క అంటే చెట్ల కాండాల నుంచి మనకు జిగురు లభిస్తుంది కదండి, దానినే మనం బంక అంటుంటాము. ఆ రకంగా లక్క పరిశ్రమ. అదే మాదిరిగా కేన్ అనేది కూడా చెట్లకు సంబంధించిన పరిశ్రమ అండి. అదే మాదిరిగా చూసినట్లయితే తునిక ఆకుల నుంచి మనం పెండు, తునిక ఇలా చెప్తుంటాం కండి. వాటి నుంచి సహజంగా బీడీలు తయారు చేయడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పవచ్చండి. అదే మాదిరిగా రెజిన్ పరిశ్రమ. ఇలా ఇవన్నీ కూడా అటవీ ఆధార పరిశ్రమలు, ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఖనిజాధార పరిశ్రమలు. అంటే ఖనిజాలను ఆధారంగా చేసుకుని ఏర్పడే పరిశ్రమలనే ఖనిజాధార పరిశ్రమలు అంటారు అనే విషయాన్ని మనం చూడవచ్చండి. మరి ఖనిజాధార పరిశ్రమలను చూసినట్లయితే ప్రధానంగా చూసినట్లయితే ఇనుము ఉక్కు పరిశ్రమ ఖనిజాధార పరిశ్రమలకు ఉదాహరణ. అదే మాదిరిగా అల్యూమినియం పరిశ్రమ. అదే మాదిరిగా సిమెంట్ పరిశ్రమ. అదే మాదిరిగా చూసినట్లయితే కాపర్ పరిశ్రమ. అదే మాదిరిగా చూసినట్లయితే లెడ్ పరిశ్రమ. అదే మాదిరిగా చూసినట్లయితే జింక్. అదే మాదిరిగా చూసినట్లయితే గాజు పరిశ్రమ. ఇలా మనం ఈ పరిశ్రమలకు సంబంధించిన విషయాలను చూడవచ్చు. అంటే ఖనిజ ఆధార పరిశ్రమలకు సంబంధించిన విషయాలను చూడవచ్చు. ఇట్లా ఇవ్వండి. సో భారతదేశంలో పరిశ్రమలను ముడి పదార్థం ఆధారముగా 3 రకాలు వర్గీకరించారు. అవి ఏమిటి అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, ఖనిజ ఆధార పరిశ్రమలు అని చెప్పుకుంటున్నాం. ఓకే, మనం ముందుగా ఈ వ్యవసాయ ఆధార పరిశ్రమలలో నూలు వస్త్ర పరిశ్రమ గురించి, తర్వాతకి జనుము పరిశ్రమ గురించి, ఉన్ని పరిశ్రమ గురించి అలా ముందుకెళ్తాము. ఇక అవి అయిపోయాక ఇవి అటవీ ఆధార పరిశ్రమలలో కాగితం పరిశ్రమకు సంబంధించి, తర్వాత అగ్గిపెట్టెల పరిశ్రమ గురించి అలా ముందుకెళ్తాం. ఇక సహజంగా ఖనిజాధార పరిశ్రమలు ఇలా. ఓకే, ఇట్లా ఈ పరిశ్రమలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని చూద్దాం. ఓకేనండి. మీకు ఒకవేళ ఎగ్జామ్లో జనరల్గా అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. లక్క ఈ రకమైన పరిశ్రమ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమన, ఖనిజాధార పరిశ్రమన, అటవీ ఆధార పరిశ్రమన. రెజిన్ ఈ రకమైన పరిశ్రమ, అటవీ ఆధారణ, ఖనిజాధారణ లేదా వ్యవసాయ ఆధారణ ఇలా అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, మనం ముందుగా అనుకుంటున్నట్లుగా వ్యవసాయ ఆధార పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం. ఆ వ్యవసాయ ఆధార పరిశ్రమలలో మనం చూసినట్లయితే ఏ పరిశ్రమ ఉన్నది అనేది మనం ఇప్పుడే చూసాము. ఇప్పుడే మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కాబట్టి ఏ పరిశ్రమ అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది అని చెప్పవచ్చండి. వ్యవసాయ ఆధార పరిశ్రమలు. ఓకేనండి.
ఓకే. మరి ఈ వ్యవసాయ ఆధార పరిశ్రమలలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నూలు వస్త్ర పరిశ్రమ. నూలు వస్త్ర పరిశ్రమ అని చెప్పవచ్చండి. నూలు వస్త్ర పరిశ్రమ. ఓకేనండి. నూలు వస్త్ర పరిశ్రమ అని చెప్పవచ్చు. నూలు వస్త్ర పరిశ్రమ. ఓకే. మరి వ్యవసాయ ఆధార పరిశ్రమలలో మొట్టమొదటి పరిశ్రమ వచ్చేసి వ్యవసాయ ఆధార పరిశ్రమలలో మొట్టమొదటి పరిశ్రమ. ఓకే అండి. మనం ఇలా వ్యవసాయ ఆధార పరిశ్రమలలో ముందుగా నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి చూస్తున్నాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలలో నెంబర్ 1 పరిశ్రమ ఏంటిదంటే నూలు వస్త్ర పరిశ్రమ. నూలు వస్త్ర పరిశ్రమ మీద ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మొత్తం అంటే వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులలో ఈ నూలు వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మంది ఆధారపడి పనిచేస్తారు అనుకుంటున్నాం. అంటే సుమారుగా 15 మిలియన్ల మంది నూలు వస్త్ర పరిశ్రమ మీదనే ఆధారపడి పనిచేస్తారు. అంటే ఇంచుమించు మొత్తం కార్మికులలో 20% మంది కార్మికులు ఈ నూలు వస్త్ర పరిశ్రమ మీదనే ఆధారపడి పనిచేస్తున్నట్లుగా మనం తెలుస్తుంది. సాధారణంగా టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అంటున్నాం కదండి నూలు వస్త్ర పరిశ్రమని. ఓకే. టెక్స్టైల్స్ అనే పదం టెక్స్చర్ అనే పదం నుంచి వచ్చింది. టెక్స్చర్ అనే పదం ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం అని చెప్పవచ్చండి. టెక్స్చర్ అనే పదం ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం అని చెప్పవచ్చు. మరి టెక్స్చర్ అనగా అర్థం ఏంటిదంటే అల్లిక, వేవ్, అల్లిక అని చెప్పవచ్చు. అల్లిక అంటే నూలు వస్త్రాలని, అదే దారపు పోగులను అల్లడాన్నే మనం టెక్స్చర్, అల్లిక అనే పేరుతోటి పిలుస్తున్నాం. ఓకే. ఈ నూలు వస్త్ర పరిశ్రమ భారతదేశంలో ఎంత ప్రాముఖ్యమైనది అంటే చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పవచ్చు. భారతదేశ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఈ నూలు వస్త్ర పరిశ్రమ వాటా 0.4% ఉంది అని చెప్పవచ్చు. అదే మాదిరి చూసినట్లయితే పారిశ్రామిక ఎగుమతులలో దీని వాటా 14% అని చెప్పవచ్చు. పారిశ్రామిక ఎగుమతులలో దీని వాటా 14%. అదే మాదిరి చూసినట్లయితే మనకి పారిశ్రామిక ఎగుమతులలో ఇది. మరి భారతదేశం మొత్తం ఎగుమతులు ఉంటాయి కానీ ఇతరతర ఎగుమతులు, అన్ని రకాల ఎగుమతులలో అంటే భారతదేశ ఎగుమతులలో దీని వాటా 11% అని చెప్పవచ్చు. జీడిపిలో 4%, పారిశ్రామిక ఎగుమతులలో 14%, ఎగుమతులలో 11% ఈ నూలు వస్త్ర పరిశ్రమ కలిగి ఉన్నది అని చెప్పవచ్చు. ఓకే. మరి భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1818వ సంవత్సరంలో కలకత్తాలోని ప్లోస్ట్ గ్లాస్టర్, ఎక్కడండి? ప్లోస్ట్ గ్లాస్టర్ అనే ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది అని చెప్పవచ్చు. కలకత్తాలో 1818వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా అనే నగర ప్రాంతంలో గల పోస్ట్ గ్లాస్టర్ అనే ప్రాంతంలో ఈ మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను ప్రారంభించారు. తర్వాత కొద్ది కాలానికి అది మూతపడడం జరిగింది. తర్వాత అనగా 1854వ సంవత్సరంలో, ఇది స్కూల్ పుస్తకాలలో 1853 ఉంటుందండి, మన జనరల్ పుస్తకాలలో మాత్రం 1854. సరే, ఎనీవే 1854లో ముంబై మహారాష్ట్రలోని ముంబైలో ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. సో భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ ముంబై నూలు వస్త్ర పరిశ్రమ. దీనిని ఏర్పాటు చేయడానికి పార్షి పెట్టుబడిదారులు ఆర్థిక సాయం చేయడం జరిగింది అని చెప్పవచ్చండి. మరి ఇంతకీ ప్రపంచంలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అంటే, మొదటి స్థానంలో ఉన్న దేశం మొదటిది ఏంటిదండి? అమెరికా, తర్వాత చైనా, తర్వాత భారత్. అంటే ప్రపంచంలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి? 3వ స్థానంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మరి నూలు వస్త్ర పరిశ్రమ ప్రధానంగా ఏ రాష్ట్రాలలో ఎక్కువగా కేంద్రీకృతమైందంటే మహారాష్ట్ర మరియు గుజరాత్. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో కేంద్రీకృతమైంది. వీటితో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా కేంద్రీకృతమైంది.
మేజర్గానైతే ఈ 2 రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉంది. ఓకే, మరి సాధారణంగా నూలు వస్త్ర మిల్లులు ఎక్కువగా గల రాష్ట్రం ఏంటిదంటే అండి గుజరాత్ అండి. నూలు మిల్లులు ఎక్కువగా గల రాష్ట్రం ఏంటిదండి గుజరాత్ అని చెప్పవచ్చు. గుజరాత్. ఓకే అండి, ఇదే గుజరాత్ రాష్ట్రంలో మనకు ప్రసిద్ధి చెందిన అంశం ఏంటిదంటే ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటంటే అహ్మదాబాద్. సబర్మతి నది ఒడ్డున గల నగరం అహ్మదాబాద్. ఈ అహ్మదాబాదుని ఏమంటారంటే భారతదేశపు మాంచెస్టర్ అనే పేరుతో పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. మాంచెస్టర్ అనేది ఇంగ్లాండులో ఉన్న ప్రసిద్ధి చెందిన నగరం. ఆ మాంచెస్టర్ అనే ప్రాంతంలో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఎక్కడ? ఇంగ్లాండులో. ఆ రకంగా ఇంగ్లాండులో ఉన్న మాంచెస్టర్ నగరంతో మన భారతదేశంలో ఉన్న అహ్మదాబాదును పోలుస్తున్నారు. అందుకని అహ్మదాబాద్ను ఏమంటారంటే భారతదేశపు మాంచెస్టర్ అనే పేరుతో పిలుస్తున్నారు. మరి మహారాష్ట్రలో కూడా ఒక ప్రసిద్ధి చెందిన నగరం ఉంది కదండి, అదేమిటి అనుకుంటున్నాండి? ముంబై. అంటే ముంబై వద్ద కూడా నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ముంబై వద్ద ఎక్కువగా కేంద్రీకృతం కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అర్ధ వాతావరణం ఉంటుంది, ఓడరేవు సౌకర్యం ఉంటుంది, చుట్టుపక్కల నల్లరేగడి భూములు ఎక్కువగా ఉంటుంటాయి. పత్తికి నల్లరేగడి మనకు తెలుసుకండి, పత్తి పంటకు అనుకూలమైన నేలలు నల్లరేగడి నేలలు. కాబట్టి ఈ మహారాష్ట్ర ప్రాంతంలో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. మరి అందుకనే ముంబైని ఏమంటామంటే కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్నారు. ముంబైని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్నారు. అదే మాదిరిగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ను, అంటే ఇక్కడ కూడా నూలు వస్త్రాల పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. ఎక్కువ మొత్తంలో కాదులే కానీ ఎక్కువ మొత్తంలో అహ్మదాబాదు, తర్వాత ముంబై, తర్వాత ఉత్తరప్రదేశ్ ఇట్లా చెప్పుకోవచ్చు. సో ఉత్తరప్రదేశ్లో ఉన్న కాన్పూర్ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశపు మాంచెస్టర్ అంటారండి. ఉత్తర భారతదేశపు మాంచెస్టర్ అనే పేరుతో పిలుస్తారు. దేనిని? కాన్పూర్ను. అదే మాదిరిగా మనకి తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ అనేది ఒకటి ఉంది కదండి, కోయంబత్తూర్. ఓకే, ఈ కోయంబత్తూర్ అనే ప్రాంతంలో కూడా నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. అందుకనే కోయంబత్తూర్ని ఏమంటారంటే దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అనే పేరుతో పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని కోయంబత్తూర్ను పిలుస్తున్నాము. ఉత్తర భారతదేశపు మాంచెస్టర్ అని కాన్పూర్ను పిలుస్తున్నాము. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తున్నాము? ముంబైని పిలుస్తున్నాము. భారతదేశపు మాంచెస్టర్ అని దేని పిలుస్తున్నామండి? అహ్మదాబాద్ని పిలుస్తున్నాము. అదే మాదిరి చూస్తే ఇది మన భారతదేశానికి సంబంధించి. మరి ఏపీ మాంచెస్టర్, ఆంధ్రప్రదేశ్ మాంచెస్టర్ అని దేని పిలుస్తున్నామంటే విశాఖపట్నాన్ని పిలుస్తున్నామని చెప్పవచ్చు. మాంచెస్టర్ ఆఫ్ ఏపీ విశాఖపట్నం, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, ఇలా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇలా మనం పిలుచుకోవచ్చండి. ఈ రకంగా నూలు పరిశ్రమకు సంబంధించిన విషయాలను మనం సాధారణంగా చూడవచ్చు. ఇది ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్రలలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నది అని చెప్పవచ్చండి. భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1818లో స్థాపించారు కలకత్తాలోని పోస్ట్ గ్లాస్టర్ వద్ద. మొట్టమొదటి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను 1854లో ముంబైలో స్థాపించడం జరిగింది అని చెప్పవచ్చు. భారతదేశపు మాంచెస్టర్ని దేని పిలుస్తున్నాం? అహ్మదాబాద్ని. ఓకే, ఆంధ్రప్రదేశ్ మాంచెస్టర్ని దేని పిలుస్తున్నాం? విశాఖపట్నాన్ని పిలుస్తున్నాం అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఈ రకంగా వ్యవసాయ ఆధార పరిశ్రమలలో మొదటి పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ అయిపోయింది. నెక్స్ట్ రెండవ పరిశ్రమ ఏంటిదంటే జనుము పరిశ్రమ. జనపనార పరిశ్రమ. ఓకే అండి, జనపనార పరిశ్రమ లేదా జనుము వస్త్ర పరిశ్రమ. ఓకే అండి, జనుము వస్త్ర పరిశ్రమ అని చెప్పవచ్చండి. ఓకే, మరి భారతదేశంలో మొట్టమొదటి జనుము వస్త్ర పరిశ్రమను 1855వ సంవత్సరంలో కలకత్తా నగరంలోని రిష్రా అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. 1855వ సంవత్సరంలో కలకత్తాలోని రిష్రా అనే నగరంలో జనుము వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు. 1859 నుంచి జనుమును మరమగ్గాల ద్వారా తయారు చేస్తున్నారు. జనుమును మరమగ్గాల ద్వారా తయారు చేస్తున్నారు అనే విషయం మనం ఇక్కడ
స్పష్టంగా గమనించవచ్చు. మరి జనుము వస్త్రాలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే జనుము పంట మీద. మరి ప్రపంచంలో జనుము ఉత్పత్తి విస్తీర్ణం చూద్దాం. ఫస్ట్ విస్తీర్ణ పరంగా ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం వచ్చేసి భారత్, సెకండ్ స్థానం వచ్చేసి బంగ్లాదేశ్. జనుము ఎగుమతిలో ప్రథమ స్థానం వచ్చేసి బంగ్లాదేశ్, ద్వితీయ స్థానం వచ్చేసి భారతదేశం అనే విషయాన్ని మనం చూడవచ్చు. భారతదేశంలో జనుము వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతమైందండి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హూగ్లీ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. హూగ్లీ నది పరివాహక ప్రాంతంలో. మరి హూగ్లీ నది పరివాహక ప్రాంతంలోనే జనుము వస్త్ర పరిశ్రమ ఎందుకు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది అంటే ఇక్కడ హూగ్లీ నది మరియు సముద్రం అనేది ఉండడం వల్ల ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా ఉంది. మరి జనుము వస్త్ర పరిశ్రమను ఏమంటామండి? జనుము వస్త్రాలను ఏమంటామండి? మనం బంగారు పీచు అనే పేరుతో పిలుస్తున్నాం, గోల్డెన్ ఫైబర్ అనే పేరుతో పిలుస్తున్నాం, బంగారు పీచు అనే పేరుతో పిలుస్తున్నాము. మరి ఈ రకంగా జనుము వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలను మనం చూడవచ్చండి. ఎక్కువగా ఏ రాష్ట్రం అండి? పశ్చిమ బెంగాల్. ఓకేనండి, రైట్. భారత్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ భారత్. మీరు ఎగుమతి అడిగాడా ఉత్పత్తి అడిగాడా అనే విషయాన్ని బేస్ చేసుకుని వాటి స్థానాలు మారుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చండి. నెక్స్ట్ మూడవ పరిశ్రమ ఉన్ని పరిశ్రమ. ఉన్ని పరిశ్రమ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలలో నెక్స్ట్ పరిశ్రమ ఉన్ని పరిశ్రమ. ఓకే, మరి సాధారణంగా ఉన్ని పరిశ్రమను మొట్టమొదటిసారిగా 1876వ సంవత్సరంలో కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో లాల్ ఈమ్లీ అనే ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అనే ప్రాంతంలో లాల్ ఈమ్లీ అనే ప్రాంతంలో మొట్టమొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఉన్ని అంటే మనకు జనరల్గా తెలుసు కదండి, గొర్రెల యొక్క చర్మం నుంచి, గొర్రెల వెంట్రుకల నుంచి తయారు చేసే వస్త్రాలను మనం ఉన్ని వస్త్రాలు అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, ముఖ్యంగా ఉన్ని పరిశ్రమ పంజాబ్లోని లూధియానా, అమృత్సర్ మరియు గుర్దాస్పూర్ ఈ ప్రాంతాలలో ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతుందండి. పంజాబ్లోని లూధియానా, అమృత్సర్, గుర్దాస్పూర్ జిల్లాలలో ఇది ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. మరి మొట్టమొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కాన్పూర్లో. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1876వ సంవత్సరంలో అని చెప్పవచ్చండి. అయితే ఈ ఉన్ని వస్త్ర పరిశ్రమలలో ఉన్నిని ఇవ్వడానికి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని తెగలవారు ఉన్నిని ఈ పరిశ్రమలకు పంపిస్తూ ఉన్నారు. అలా చూసినట్లయితే అండి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి బెకర్వాల్స్ అనేవారు గొర్రెల నుంచి వెంట్రుకలను కత్తిరించి ఈ పరిశ్రమకు ఎక్కువగా పంపిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఎవరండి? గద్దీలు అని చెప్పవచ్చండి. అదే మాదిరిగా చూసినట్లయితే రాజస్థాన్లో ఎవరండి? గుజ్జర్లు అని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్లో బెకర్వాల్స్, హిమాచల్ ప్రదేశ్లో గద్దీలు, రాజస్థాన్లో గుజ్జర్స్. వీరు ఉన్నిని గొర్రెల నుంచి తీసి పరిశ్రమలకు పంపిస్తున్నారని చెప్పవచ్చండి. అదే మాదిరిగా చూసినట్లయితే పట్టు పరిశ్రమ అనే విషయాన్ని మనం చూడవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమను 1932వ సంవత్సరంలో హూగ్లీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం మొట్టమొదటి పట్టు పరిశ్రమను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1932లో. ఎక్కడ ఏర్పాటు చేశారు? హూగ్లీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం చూడవచ్చు. మరి భారతదేశంలో పట్టు పరిశ్రమలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటిదంటే కర్ణాటక రాష్ట్రం అని చెప్పవచ్చండి. కర్ణాటక రాష్ట్రం. అయితే పట్టు పురుగులు, మల్బరాకులు ఓకే అండి. ఈ పట్టును దక్షిణ భారతదేశంలో, ఏమంటున్నారంటే పట్టు అంటుర్రు.
ఉత్తర భారతదేశంలో ఏమంటారంటే ఓకే అండి, ఉత్తర భారతదేశంలో దీనిని రేష్మ అంటున్నారు. అదే మాదిరిగా ఈశాన్య భారతదేశంలో పాట్ అనే పేరుతో పిలుస్తున్నారండి. పట్టును దక్షిణ భారతదేశంలో పట్టు అంటున్నారు, ఉత్తర భారతదేశంలో రేష్మ అంటారు, ఈశాన్య భారతదేశంలో పాట్ అనే పేరుతో పిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ రకంగా భారతదేశంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమ 1932లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం వచ్చేసి చైనా, ద్వితీయ స్థానంలో ఉన్న దేశం వచ్చేసి భారతదేశం. ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం చైనా, ద్వితీయ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో పట్టు ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అని చెప్పవచ్చండి. నెక్స్ట్, సింథటిక్ వస్త్ర పరిశ్రమ లేదా సింథటిక్ వస్త్రాలు. మరి సింథటిక్ వస్త్రాలు అని వేటిని అంటామంటే రేయాన్, నైలాన్, టేరిన్, డెక్రాన్ అనే ప్రాంతాలను మనం చూడవచ్చు. రేయాన్, నైలాన్, టేరిన్, డెక్రాన్ అనే ప్రాంతాలలో మనం చూడవచ్చు. మరి సాధారణంగా కేరళ రాష్ట్రంలో రేయాన్పురం అనే ప్రాంతం రేయాన్కు ప్రసిద్ధి చెందినది. తెలంగాణ రాష్ట్రంలో కాగజ్ నగర్ అనేది కూడా ఈ రేయాన్ సింథటిక్ వస్త్రాలకు బాగా ఫేమస్ అని చెప్పవచ్చండి. సాధారణంగా ఈ సింథటిక్ వస్త్రాలను ఏ పద్ధతిలో తయారు చేస్తారంటే పాలిమరైజేషన్ అనే ప్రక్రియలో తయారు చేస్తారు. ప్రధానంగా వృక్షాల యొక్క సెల్యులోజును ఉపయోగించి ఈ సింథటిక్ వస్త్రాలను తయారు చేస్తారు అని చెప్పవచ్చు. మరి భారతదేశంలో సింథటిక్ వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటిదంటే మహారాష్ట్ర అని చెప్పవచ్చు. మహారాష్ట్ర సింథటిక్ వస్త్రాలను వేటినంటామండి? రేయాన్, నైలాన్, టేరిన్, డెక్రాన్. ఓకే, ఇక దీనిని పాలిమరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తున్నారు. వృక్షాల యొక్క సెల్యులోజ్ను ఉపయోగించి తయారు చేస్తున్నారు. భారతదేశంలో సింథటిక్ వస్త్రాలను ఎక్కువగా ఉత్పత్తి చేయ రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అని చెప్పవచ్చండి. నెక్స్ట్, తేయాకు పరిశ్రమ. దానిని మనం టీ పరిశ్రమ అనే పేరుతో కూడా పిలుస్తున్నాము. ప్రధానంగా ఈ తేయాకు పరిశ్రమను 19వ శతాబ్దంలో డార్జిలింగ్ అనే ప్రాంతంలో ముందుగా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అటు తర్వాతకి నీలగిరి కొండలలో ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. తేయాకు పరిశ్రమలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి కర్ణాటక, తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. టీ పరిశ్రమను భారతదేశంలో 19వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా డార్జిలింగ్లో ఏర్పాటు చేశారు. తర్వాత నీలగిరి పర్వతాలలో ఏర్పాటు చేశారు. భారతదేశంలో తేయాకు పరిశ్రమలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి కర్ణాటక, తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం అని చెప్పవచ్చు. తేయాకు అని చెప్పవచ్చండి. ఓకే, మరి అదే మాదిరి చూసినట్లయితే మనకి కాఫీ ఓకే అండి, కాఫీ పరిశ్రమకు సంబంధించి చూస్తే భారతదేశంలో మొట్టమొదటి కాఫీ పరిశ్రమను 1826వ సంవత్సరంలో చిక్మగళూర్ అనే ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. కాఫీ పంట ఉత్పత్తిలో ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్నది ఏంటిదండి? కర్ణాటక, కేరళ. సో ఆటోమేటిక్గా కాఫీ పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది ఏంటిది? కాఫీ పంట ఉత్పత్తిలోనూ కాఫీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల పరంగా చూసిన ఏంటిదండి? కర్ణాటక అని చెప్పవచ్చండి. తర్వాతకి కేరళ అలా ఉంటుంటాయండి. తేయాకు పరిశ్రమ మొదటిసారిగా 19వ శతాబ్దంలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, తర్వాత నీలగిరి కొండలు. మరి అదే తేయాకు పరిశ్రమ ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమైందంటే పరిశ్రమ పరంగా చూస్తే మనకి కర్ణాటకలోను, తర్వాత అస్సాంలోను, ఇట్లా పంటల ఉత్పత్తిలో అస్సాం, ఈ రకంగా మనం చూడవచ్చండి. నెక్స్ట్ మన తోలు పరిశ్రమలు. జంతు చర్మాలకు సంబంధించిన తోలు పరిశ్రమను మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1900
1960వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1960వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే కాన్పూర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కాన్పూర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనే విషయం మనందరికీ సుపరిచితమే. అయితే తోలు పరిశ్రమ ప్రధానంగా ఏ రకమైన పరిశ్రమ అండి? వ్యవసాయ ఆధార పరిశ్రమ అని చెప్పవచ్చు. మరి భారతదేశంలో తోలు పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమైన రాష్ట్రం వచ్చేసి పశ్చిమ బెంగాల్, తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని చెప్పవచ్చండి. ఈ రకంగా మనకి తోలు పరిశ్రమ, భారతదేశంలో మొట్టమొదటి తోలు పరిశ్రమ 1960వ సంవత్సరంలో కాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి తోలు పరిశ్రమ ప్రస్తుతం ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతమైంది? పశ్చిమ బెంగాల్, తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్ అని చెప్పవచ్చండి. అదే మాదిరి చూసినట్లయితే మనకి రబ్బరు పరిశ్రమ ఓకే అండి. రబ్బరు పరిశ్రమకు సంబంధించి చూస్తే ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తే, రబ్బరు పరిశ్రమను 1920వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కోల్కతా అనే నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1920వ సంవత్సరంలో కోల్కతా అనే నగరంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా బాటా నగర్ అనేది ఒకటి ఉంటుందండి. బాటా నగర్ షూ కంపెనీ అనేది ఇక్కడ ప్రసిద్ధి చెందినది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా షూ కంపెనీ ఏంటిదంటే బాటా నగర్ షూ కంపెనీ. దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బాటా నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. బాటా నగర్ అనేది ఎక్కడుందండి? కలకత్తాలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది అని చెప్పవచ్చండి. మరి సింథటిక్ రబ్బరు పరిశ్రమ, మామూలు రబ్బర్ కాకుండా సింథటిక్ రబ్బర్ పరిశ్రమ మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటైందంటే 1955వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైందని చెప్పవచ్చండి. భారతదేశంలో మొట్టమొదటి రబ్బరు పరిశ్రమను 1920వ సంవత్సరంలో కోల్కతాలో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి సింథటిక్ రబ్బర్ పరిశ్రమను 1955వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చండి. ఈ రకంగా మనం రబ్బర్ పరిశ్రమకు సంబంధించిన విషయాలను చూడవచ్చు. నెక్స్ట్ వ్యవసాయ ఆధార పరిశ్రమలలో చెప్పుకోవాల్సింది ఏంటంటే చక్కెర పరిశ్రమ ఓకే అండి. చక్కెర పరిశ్రమ విషయాన్ని గురించి చూస్తే వ్యవసాయ ఆధార పరిశ్రమలలో మొట్టమొదటి పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ కాగా రెండవ ముఖ్యమైన పరిశ్రమ చక్కెర పరిశ్రమ అని చెప్పవచ్చండి. వ్యవసాయ ఆధార పరిశ్రమలలో రెండవ అతి ముఖ్యమైన పరిశ్రమ చక్కెర పరిశ్రమ అనే విషయాన్ని మనం చూడవచ్చు. మరి భారతదేశంలో మొట్టమొదటి చక్కెర పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారంటే 1824వ సంవత్సరంలో ఆస్కా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ ఆస్కా అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది అని చెప్పవచ్చు. ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి చక్కెర పరిశ్రమను 1824వ సంవత్సరంలో ఒరిస్సాలోని ఆస్కా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. తర్వాత ఆధునిక చక్కెర పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం చూస్తే 1903వ సంవత్సరంలో ప్రతాప్గర్ 1903వ సంవత్సరంలో ప్రతాప్గర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. ప్రతాప్గర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడుంది అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతాప్గర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చక్కెర పరిశ్రమ మొట్టమొదటి ఆధునిక చక్కెర పరిశ్రమగా మనం చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రస్తుతం క్రషింగ్ పీరియడ్ అంటే క్రషింగ్ పీరియడ్ అంటే ఏంటంటే అండి, చెరుకు మొక్కని నాటిన తర్వాత ఆ చెరుకు మొక్కలో నీరు, అదే సుక్రోజ్ ఉంటుంది కండి, నీరు లేదా సుక్రోజ్ నిల్వ ఉండే కాలాన్ని క్రషింగ్ పీరియడ్ అనే పేరుతో పిలుస్తున్నాం. అయితే ఈ క్రషింగ్ పీరియడ్లో మనకు కొంత వ్యత్యాసం ఉందండి. అదేంటంటే ఉత్తర భారతదేశంలోనేమో క్రషింగ్ పీరియడ్ 9 నెలలు, దక్షిణ భారతదేశంలోనే క్రషింగ్ పీరియడ్ 4 నెలలు. ఇలా ఉండడం వల్ల మనకి ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కేంద్రీకృతమై ఉంది.
ప్రధానంగా చూస్తే చక్కెర పరిశ్రమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు పంచదార పాత్ర అనే పేరుతోటి మనం పిలుస్తున్నాం. అయితే ఇటీవలి కాలంలో ఈ చక్కెర పరిశ్రమ మహారాష్ట్రకు ఎక్కువగా విస్తరిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో లభించే చెరుకు మొక్కలలో సుక్రోజ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది అని చెప్పవచ్చండి. ఈ రకంగా మనకు వ్యవసాయ ఆధార పరిశ్రమల గురించి చూసాము. ఇప్పుడు అటవీ ఆధార పరిశ్రమలకు సంబంధించిన విషయాలను చూద్దాం. అటవీ ఆధార పరిశ్రమలు అని చెప్పవచ్చండి. అటవీ ఆధార పరిశ్రమల గురించి చూద్దాం. మరి ఇందులో మనం ప్రధానంగా చూడవలసినది ఏమిటి అంటే కాగితం పరిశ్రమ. ఓకే, మరి కాగితం పరిశ్రమ గురించి చూద్దాం. ఓకే అండి, మనం ఈ రకంగా పరిశ్రమల గురించి చూస్తున్నాం. అటవీ ఆధార పరిశ్రమలు మొత్తం 4 రకాలు అనుకుంటున్నాం. ఈ 4 రకాలలో మొదటిది వ్యవసాయ ఆధార పరిశ్రమలు. 3 రకాల పరిశ్రమలలో మొదటిది వ్యవసాయ ఆధార పరిశ్రమలు, తర్వాతది అటవీ ఆధార పరిశ్రమలు, తర్వాతకి ఖనిజ ఆధార పరిశ్రమలు. ఓకేనండి, ఖనిజాలు లోహాల ఆధారం ఎన్ని రకాలండి? 4 రకాలు. లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అనిఇంధన ఖనిజాలు. ఓకే, అవి ఖనిజాలు. మరి ఇప్పుడు మనం పరిశ్రమలు చెప్తున్నాం కాబట్టి పరిశ్రమలు ఎన్ని రకాలు అనుకుంటున్నాం? 3 రకాలు. ఓకే, అందులో మొదటిది వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఇప్పటివరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు రెండవది చెప్పుకుంటాం. రెండవది ఏమిటి అంటే అటవీ ఆధార పరిశ్రమలు. అడవులలో లభించే ఉత్పత్తులపై ఆధారపడే పరిశ్రమలే అటవీ ఆధార పరిశ్రమలు. మరి అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది కాగితం పరిశ్రమ. ఓకే, ఈ కాగితం పరిశ్రమకు సంబంధించి చూస్తే భారతదేశం కాగిత పరిశ్రమలో చాలా వెనుకబడి ఉన్నది అనే విషయాన్ని చూడవచ్చు. ఎందుకు అంటే ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా వాటా 17.5%. మరి ప్రపంచంలోని పేపర్ వినియోగంలో భారతీయుల పేపర్ వినియోగం ఎంత పర్సెంటేజ్ అంటే కేవలం 1% అని చెప్పవచ్చు. భారతదేశంలో ఇంచుమించు 10వ శతాబ్దం నుంచి కొన్ని వర్గాలు కాగితం తయారు చేయడానికే ఉన్నారు. అంటే వారు కాగితం తయారు చేయడమే ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు. వారిని ఏమంటున్నామండి? కాగజీస్ అనే పేరుతో పిలుస్తున్నాము. కాగజీస్ కాగితాన్ని తయారు చేయవారని చెప్పవచ్చు. మరి భారతదేశంలో మొట్టమొదటి కాగిత పరిశ్రమను 1832లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సేరాంపూర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి కాగిత పరిశ్రమను 1832వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా సమీపంలో సేరాంపూర్ అని చెప్పవచ్చండి. సేరాంపూర్ వద్ద స్థాపించారు. తర్వాత ఆధునిక కాగితపు పరిశ్రమను 1870వ సంవత్సరంలో అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అదే కలకత్తా సమీపంలో గల మరొక నగరమైన బాలీగంజ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ఆధునిక కాగిత పరిశ్రమ బాలీగంజ్, మొట్టమొదటి కాగితపు పరిశ్రమ సెరంపూర్. ఈ రెండు కూడా ఏ రాష్ట్రంలోని నగరాలు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నగరాలు అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో అనేక ప్రాంతాలలో కాగితం తయారు చేయడానికి ముడి పదార్థాలను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకి అస్సాం రాష్ట్రంలో కాగితం తయారు చేయడానికి వెదురును ఉపయోగిస్తున్నారు. సరే, అస్సాం నుంచి లభించే వెదురు నుంచి కాగితం తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని దిక్కులలో చక్కెర పరిశ్రమలో నుంచి బలగాసే అనేది ఒకటి వస్తుంది కదండి, బలగాసే. ఆ బలగాసే అనే పదార్థం నుంచి కాగితాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో సుబాబుల్ చెట్ల నుంచి కాగితం తయారు చేయడం జరుగుతుంది.
ఇట్లా కొన్ని కొన్ని ఏరియాలలో వేరు వేరు ముడి పదార్థాల ఆధారముగా కాగితాన్ని తయారు చేస్తారు. అంటే కాగిత పరిశ్రమలో ముడి పదార్థముగా ఆయా వాటిని ఉపయోగిస్తున్నారు అని చెప్పవచ్చు. మరి ఈ రకంగా మనం చూస్తే భారతదేశంలో ముఖ్యంగా కరెన్సీ నోట్ల ముద్రణకు సంబంధించిన విషయాన్ని చూస్తే మనకు కరెన్సీ నోట్ల ముద్రణ పరంగా ఎక్కడ ఈ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్నారంటే దేవాస్ అండి. దేవాస్ ఇక్కడ ఫస్ట్ కాగితం కరెన్సీని తయారు చేశారు. కాగితం కరెన్సీని తయారు చేశారు. తర్వాత ఇక్కడ 1955వ సంవత్సరంలో హోషంగాబాద్, ఇది కూడా మధ్యప్రదేశ్ అండి. హోషంగాబాద్లో కూడా మరొక కరెన్సీ నోట్ల పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేవాసు, హోషంగాబాద్ ఈ రెండు ప్రాంతాలలోని కాగితం పరిశ్రమలు కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నాయి అనే విషయాన్ని మనం చూడవచ్చు. మరి భారతదేశంలో కాగితం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటిదండి? ఆంధ్రప్రదేశ్. మరి తర్వాత గుజరాత్ అని చెప్పవచ్చు. మరి కాగితం మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. కాగితం మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అని చెప్పవచ్చు. ఈ రకంగా మనం కాగితం పరిశ్రమకు సంబంధించిన విషయాలను చూడవచ్చు. అటవీ ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా వాటా 17.5%. ప్రపంచం మొత్తం కాగితం వినియోగంలో భారతదేశ కాగిత వినియోగం పర్సెంటేజ్ 1%. కాగితాన్ని తయారు చేసే కొన్ని వృత్తుల వారిని, కొన్ని వర్గాల వారిని కాగజీస్ అంటారు. కరెన్సీ నోట్లను తయారు చేయు కాగిత పరిశ్రమలు దేవాస్, హోషంగాబాద్లలో ఉన్నాయి. ఈ రెండు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం. మరి భారతదేశంలో కాగితమును ఎక్కువగా ఉత్పత్తి చేయ రాష్ట్రం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. మరి కాగితం మిల్లులు ఎక్కువగా గల రాష్ట్రం మాత్రం ఉత్తరప్రదేశ్. మొట్టమొదటి కాగితం పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేశారు? 1832లో శ్రీరాంపూర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆధునిక కాగితం పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారండి? 1870లో బాలిగంజ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం కాగితం పరిశ్రమకు సంబంధించిన విషయాన్ని చూసాం. పేపర్ ఇండస్ట్రీ మొట్టమొదటి పరిశ్రమ కాదండి, ఆట బొమ్మలు. ఓకే అండి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమల గురించి చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆట వస్తువుల తయారీ పరిశ్రమను సియోల్ కోటలో మొట్టమొదటి పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. మరి సియోల్ కోట ఎక్కడ ఉందండి? పంజాబ్ రాష్ట్రంలో ఉంది. తర్వాత రెండవ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? మీరట్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మొట్టమొదటి ఆట వస్తువుల పరిశ్రమ సియోల్ కోటలో ఏర్పాటు చేయగా రెండవ పరిశ్రమను మీరట్లో ఏర్పాటు చేశారు అని చెప్పవచ్చండి. మరి ఆట బొమ్మల పరిశ్రమ తర్వాత మనం చూసినట్లయితే అగ్గిపుల్లల పరిశ్రమ. మరి సాధారణంగా భారతదేశంలో మొట్టమొదటి అగ్గిపుల్లల పరిశ్రమను 1921వ సంవత్సరంలో అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1921వ సంవత్సరంలో అహ్మదాబాద్ అనేది ఏ రాష్ట్రంలో ఉందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది అనే విషయాన్ని మనం చూడవచ్చు. మరి అగ్గిపుల్లల పరిశ్రమను మొట్టమొదటిసారిగా అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారు. మరి ప్రస్తుతం ఎక్కువగా అగ్గిపుల్లలను తయారు చేస్తున్నది ఏంటిదండి? తమిళనాడు రాష్ట్రంలో శివకాశి అనే ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా చూసినట్లయితే కేరళలో తిరువనంతపురం అనే ప్రాంతంలో తయారు చేస్తారు. అదే మాదిరిగా తెలంగాణలో హైదరాబాద్ మరియు వరంగల్లో ఈ అగ్గిపుల్లలను ఎక్కువగా తయారు చేస్తున్నారనే విషయాన్ని మనం చూడవచ్చు. ఈ రకంగా భారతదేశంలో మొట్టమొదటి అగ్గిపుల్లల పరిశ్రమ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే తమిళనాడులోని శివకాశి, కేరళలోని తిరువనంతపురం, తెలంగాణలోని అదే మాదిరిగా చూసినట్లయితే అండి లక్క పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమైందంటే జార్ఖండ్లో అండి. లాక్స్ఫెర్ లక్క అంటే చెట్ల నుంచి లభించే బంక వంటి పదార్థం చేత తయారు చేయబడిందే లక్క అనే పేరుతో పిలుస్తున్నాం. అదే మాదిరిగా కేన్ పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమైందండి? కేరళ రాష్ట్రంలో కేంద్రీకృతమైనది అనే విషయాన్ని మనం చూడవచ్చు. కేన్ పరిశ్రమ కేరళ రాష్ట్రంలో కేంద్రీకృతమైందని చెప్పవచ్చండి. అదే మాదిరిగా రెజిన్ పరిశ్రమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉంది. రెజిన్ పరిశ్రమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉందండి.
అదే మాదిరిగా టెండ్ పరిశ్రమ, ఇది మధ్యప్రదేశ్లో కేంద్రీకృతమై ఉన్నట్లుగా మనం చూడవచ్చు. టెండ్ పరిశ్రమ మధ్యప్రదేశ్లో కేంద్రీకృతమైనట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి. ఇప్పుడు ఈ రకంగా పరిశ్రమ, కేన్ పరిశ్రమ, రెజిన్ పరిశ్రమ, టెండు పరిశ్రమ ఇవన్నీ కూడా అటవీ ఆధార పరిశ్రమలుగా మనం చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఖనిజ ఆధార పరిశ్రమల గురించి మూడవ రకమైన పరిశ్రమలు ఏంటి అండి? ప్రధానంగా ఖనిజాధార పరిశ్రమలు అని చెప్పవచ్చు. ఖనిజాధార పరిశ్రమలు. ఓకే, మరి ఖనిజాధార పరిశ్రమలలో మనం చూసినట్లయితే ముందుగా ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నామండి, ఖనిజాధార పరిశ్రమలు ఏంటి అనేసి. అందులో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ప్రధానమైనది ఇనుము ఉక్కు పరిశ్రమ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అంత అభివృద్ధి చెందినట్టుగా భావిస్తారు. అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ మీద దేశ అభివృద్ధి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ గమనించవచ్చండి. ఇనుము ఉక్కు పరిశ్రమ గురించి కనుక మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1830వ సంవత్సరంలో పోర్టనోవా అనే ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు. పోర్టనోవా అనే ప్రాంతంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇది 1866వ సంవత్సరంలో మూతపడింది, క్లోజ్ చేశారు అని చెప్పవచ్చు. తర్వాతకి 1864వ సంవత్సరంలో అంటే 1830లో మొట్టమొదటి పరిశ్రమని ఏర్పాటు చేశారు. అది పోర్టనోవాలో ఏర్పాటు చేశారు. అది రన్ అవుతుంది, ఇంకొక 4 సంవత్సరాలు అయితే క్లోజ్ అవుతుంది అనే సమయంలో మరొక ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే కుల్ది అనే ప్రాంతంలో మరొక ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. కుల్ది అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతమే కుల్ది. అక్కడ 1864వ సంవత్సరంలో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. దీని పేరు బెంగాల్ ఐరన్ వర్క్స్ అని చెప్పవచ్చు. బెంగాల్ ఐరన్ వర్క్స్ అనే పేరుతోటి మనం పిలవచ్చు. 1864లో ఏర్పాటు చేశారు. బెంగాల్ ఐరన్ వర్క్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడు స్థాపించారు? 1864 సంవత్సరంలో అని చెప్పవచ్చు. తర్వాతకి 1907వ సంవత్సరంలో సక్షి అనే ప్రాంతంలో మరొక ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. సక్షి అనేది ఒకప్పుడు బీహార్లో ఉండే, ప్రస్తుతం మాత్రం జార్ఖండ్లో ఉంది. ఓకే, ఆ కాలం నాటి 1907 కాలం నాటి ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త, ఇండస్ట్రియలిస్ట్ జంషెడ్జీ టాటా అనే వ్యక్తి సహకారంతో లేదా జంషెడ్జీ టాటా యొక్క ఆధ్వర్యంలో సక్షి అనే ప్రదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సక్షినే తర్వాత కాలక్రమంలో జంషెడ్పూర్గా మారడం జరిగింది అని చెప్పవచ్చు. జంషెడ్పూర్గా పేరు మార్చుకోవడం జరిగింది. జంషెడ్పూర్ను మనం ఏమంటున్నామంటే భారతీయ ఉక్కు నగరం అనే పేరుతో పిలుస్తున్నాము. ఈ రకంగా జంషెడ్పూర్లో 1907లో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని జంషెడ్జీ టాటా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనినే మనం జిస్కో, జంషెడ్జీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, జిస్కో అనే పేరుతో కూడా పిలవచ్చండి. తర్వాత మనం చూసినట్లయితే 1908వ సంవత్సరంలో, ఎప్పుడండి? 1908వ సంవత్సరంలో కుల్ది మరియు హీరాపూర్ అనే ప్రాంతాలలో, హీరాపూర్ అనే ప్రాంతాలలో మరొక ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నదిగా మనం చూడవచ్చు, కుల్ది, హీరాపూర్. తర్వాత కాలంలో అంటే 1919వ సంవత్సరంలో చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే బర్నుపూర్ ఓకే అండి,
మరియు హీరాపూర్ హీరాపూర్ మరియు కుల్ది ఈ 3 ప్రాంతాలలో ఇస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్కోని IISCO ఇస్కో అంటే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఓకే అండి, ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1919లో ఏర్పాటు చేసిన ఇస్కోని ఎప్పుడు జాతీయం చేశారు అంటే 1972లో జాతీయం చేయడం జరిగింది. జాతీయం చేయడం అంటే మీ అందరికీ తెలుసు కదండి, ప్రభుత్వం తన ఆధ్వర్యంలోకి తీసుకొని నిర్వహించడాన్ని మనం జాతీయం చేయడం అనే పేరుతో పిలుస్తున్నాం. అదే మాదిరిగా చూసినట్లయితే 1923వ సంవత్సరంలో 1923లో మనకి కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ అనే ప్రాంతంలో మిస్కో అంటే మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటకలోని భద్రావతి అనే ప్రాంతంలో 1923వ సంవత్సరంలో మిస్కోను ఏర్పాటు చేయడం జరిగింది. మిస్కో అంటే మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఈ మిస్కో కంపెనీ పేరు 1929లో విస్కోగా మార్చడం జరిగింది. విస్కో అంటే విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా 1929లో మార్చడం జరిగింది. ఇప్పటి నుంచి అంటే 1929 నుంచి నేటి వరకు విస్కోను అదే పేరుతో పిలుస్తున్నారు. అయితే మరి ఈ విస్కోను ఎప్పుడు జాతీయం చేశారు అంటే 1962వ సంవత్సరంలో జాతీయం చేశారు అనే విషయాన్ని మనం చూడవచ్చు. దేనినండి? విస్కోని 1962లో జాతీయం చేయడం జరిగింది అని చెప్పవచ్చండి. తర్వాతకి అంటే 1957 సంవత్సరంలో 1957 ముందుగా 1957 చూద్దాం. 1957వ సంవత్సరంలో మనకు బిస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. బిస్కో అంటే ఇక్కడ బి అనే పదాన్ని మనం అబ్జర్వ్ చేస్తే బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, బిస్కోను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, దీనిని రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. మరి బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నది అని చెప్పవచ్చు. ఛత్తీస్గఢ్లో ఉంది. ఓకే, మరి అటు తర్వాతకి 1959వ సంవత్సరంలో మనం గమనించినట్లయితే 1959వ సంవత్సరంలో బిస్కో అనే మరొక దానిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత డిస్కో అనే దానిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిస్కో దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారు. దీనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. డిస్కోని ఎక్కడ ఏర్పాటు చేశారండి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. బ్రిటన్ సహకారంతో అంటే యూకే సహకారంతో దీనిని 1959లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఇప్పుడండి 1959లో. అది తర్వాత 1959లో రిస్కో అంటే రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారు. రిస్కోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం అనేది ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అంటే జర్మనీ దేశ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. జర్మనీ దేశ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఎప్పుడండి? 1959లో. తర్వాతకి చూసినట్లయితే 1964వ సంవత్సరంలో మరొక బిస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. బిస్కోని ఇక్కడ బి అంటే ఏంటంటే అండి బొకారో అని చెప్పవచ్చు.
1964లో బొకారో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పవచ్చు. మరి దీనిని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు అంటే రష్యా దేశ సహకారంతో ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం చూడవచ్చు. రష్యా దేశం సహకారంతో ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం 1972లో స్థాపించాలని నిర్ణయించారు. 1972లో స్థాపించాలని నిర్ణయించారు. 1982లో నిర్మాణం ప్రారంభించారు. 1992 నుంచి అది పనిచేయడం ప్రారంభిస్తుంది. మరి ఇంతకు అది ఏంటిదంటే రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్. రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పవచ్చు. దీనిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పవచ్చు. RINL. ఓకే. 1972లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1982లో దాని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1992లో పూర్తయింది మరియు పనులు ప్రారంభించింది. పూర్తి కాగానే పనులను ప్రారంభించిందని చెప్పవచ్చు. తర్వాతకి 1973వ సంవత్సరంలో 1973లో సెయిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు అంటే 73 వరకు ఏర్పాటు చేయబడిన ఇనుముకు కంపెనీలను అన్నింటినీ తన ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. తర్వాత కొన్ని రోజులకు అంటే 1973లో సెయిలును ఏర్పాటు చేసినాక కొన్ని రోజులకు అంటే 1982లో సిస్కోను ఏర్పాటు చేయడం జరిగింది. సిస్కో ఓకేనండి. ఎస్ అంటే ఏంటంటే సేలం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. సిస్కోను ఏర్పాటు చేయడం జరిగింది. సేలం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1982లో ఏర్పాటు చేశారు. సేలం అంటే మనందరికి తెలిసినట్లుగా తమిళనాడు అని చెప్పవచ్చు. తమిళనాడు రాష్ట్రం అని చెప్పవచ్చు. తర్వాత కాలంలో 1989లో విస్కోను ఏర్పాటు చేశారు. ఇక్కడ విస్కో అంటే ఏంటంటే విజయనగరం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. విజయనగరం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని 1989లో ఏర్పాటు చేశారు. విజయనగరం అంటే ఏ రాష్ట్రం అంటే ఇది కర్ణాటక రాష్ట్రం అని చెప్పవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో విజయనగరం అనే ప్రాంతంలో 1989లో విస్కో అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అంటే విజయనగరం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో విస్కో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ విస్కోగా మారింది, అది వేరే. ఇక్కడ విస్కో వేరే అని చెప్పవచ్చు. ఓకే. ఇలా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఇనుము ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేశారు. మరి ఇంకా కొన్నింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని చూశారంటే పోస్కో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఒరిస్సాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పాటు కాబోయే ఇనుము ఉక్కు కంపెనీలు అన్నట్టువి పోస్కో. అదే మాదిరిగా బెల్లా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. బెల్లా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయాలని చూడడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది కూడా ప్రారంభం కాబోతుంది. అదే మాదిరిగా సూరజ్ ఘర్ అని చెప్పవచ్చు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేద్దామని భావిస్తున్నారంటే మహారాష్ట్ర అని చెప్పవచ్చు. ఎక్కడండి? మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పవచ్చండి. ఈ రకంగా మనం ఖనిజాధార పరిశ్రమల గురించి చూస్తున్నామండి. రిస్కో అని చెప్పవచ్చండి. మరి ఖనిజాధార పరిశ్రమల గురించి చూస్తున్నాము కదా. మరి ఇప్పుడు వేటికి సంబంధించిన పరిశ్రమలను చూడాలి అంటే ఇనుము ఉక్కు అయిపోయింది. ఇప్పుడు ఏం చూడాలంటే అల్యూమినియం పరిశ్రమల గురించి చూడవలసిన అవసరం ఉంది అండి. అల్యూమినియం పరిశ్రమలు ఓకేనండి. అల్యూమినియం పరిశ్రమలకు సంబంధించిన విషయాలని చూద్దాం.
ఓకే అండి, మనం ఈ రకంగా పరిశ్రమల గురించి చూస్తున్నాం. ఖనిజాధార పరిశ్రమలలో ఇప్పటి వరకు మనం ఇనుముక్కు పరిశ్రమల గురించి చూసాం. ఇప్పుడు అల్యూమినియం పరిశ్రమలకు సంబంధించిన విషయాలను చూద్దాం. అల్యూమినియం ఇక అల్యూమినియం పరిశ్రమలకు సంబంధించి చూస్తే 1937వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జయక్ నగర్ అనే ప్రాంతంలో జయక్ నగర్ అనే ప్రాంతంలో ఒక కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీని పేరే, అంటే ఆ సంస్థ పేరే మనం అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో పిలుస్తున్నాం. అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో పిలుస్తున్నాం. దీనిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఈ ఏసీఐఎల్ అనేది తర్వాత ఏసీఐఎల్ అనే దాని ఆధ్వర్యంలో తర్వాత కాలంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. అదేంటిదంటే ఇందాల్ అనే సంస్థ. ఓకే, ఇందాల్ ఫుల్ ఫామ్ కూడా చూద్దాం. ఓకే, మరి ఇందాల్ అంటే ఇండియన్ అల్యూమినియం, ఐఎన్డి అంటే ఇండియన్, ఏ అంటే అల్యూమినియం, ఎల్ అంటే కంపెనీ లిమిటెడ్, సి కట్ చేశాడు, ఇండాల్ అని షార్ట్కట్లో రాయడం జరిగింది. ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ను స్థాపించింది ఏసీఐఎల్. ఓకే, ఇవే కాకుండా మనం చూస్తే రేణుకోట్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ హిందాల్కో అనే కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. అల్యూమినియం కంపెనీనండి. ఏంటిదండి? హిందాల్కో అనే కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ హిందాల్కో అంటే హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఆఫ్ కంపెనీస్, హిందుస్థాన్ అల్యూమినియం లిమిటెడ్ ఆఫ్ కంపెనీస్ అని కూడా అనవచ్చు. ఓకే, తర్వాత మనకు రెండవది రత్నగిరి ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది. అదే మాదిరి చూసినట్లయితే కోర్బా, ఇది ఎక్కడుందండి? ఒరిస్సాలో ఉంది. ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్. ఓకే, ఇక్కడ మరొక అల్యూమినియం కంపెనీని ఏర్పాటు చేశారు. అదేంటిదంటే బాల్కో అంటే భారత్ అల్యూమినియం, ఏఎల్ అంటే అల్యూమినియం కంపెనీ. అల్యూమినియం కంపెనీ. అదే మాదిరి చూసినట్లయితే మూడవది మెట్టూర్ అనే ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి. ఇక్కడ మాల్కో అనే కంపెనీని ఏర్పాటు చేశారు. మాల్కో అంటే మెట్టూర్ అల్యూమినియం కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే అండి దామన్ జోడి ఏంటిదండి? దామన్ జోడి, ఇది మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి. ఇక్కడ ఏం ఏర్పాటు చేశారంటే నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని చెప్పవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే అండి మెట్టూర్, దామన్ జోడి ఇవన్నింటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇవి ప్రధానంగా అల్యూమినియం పరిశ్రమలు అని చెప్పవచ్చు. ఇక్కడ ఇవి ప్రధానంగా అల్యూమినియం పరిశ్రమలు అని చెప్పవచ్చు. అతి తక్కువ ఖర్చుతో అల్యూమినియాన్ని తయారు చేసే కంపెనీ ఏంటిదంటే నాల్కో. అతి తక్కువ ఖర్చుతో అల్యూమినియాన్ని తయారు చేసేది ఏంటిదండి? నాల్కో ఎక్కడుందండి? దామన్ జోడిలో ఉంది. దామన్ జోడి ఏ రాష్ట్రంలో ఉందండి? ఒరిస్సాలో ఉంది అని చెప్పవచ్చు. ఓకే, అదే మాదిరిగా మొట్టమొదటిసారిగా 1,00,000 టన్నుల ఉత్పత్తిని సాధించిన అల్యూమినియం కంపెనీ బాల్కో. మొట్టమొదటిసారిగా 1,00,000 టన్నుల
అల్యూమినియం ఉత్పత్తిని సాధించిన బాల్కో, మనం బాల్కో అనేది చూసుకున్నాం. బాల్కో ఎక్కడెక్కడ ఉందండి? రత్నగిరి, కోర్బాలలో ఉంది అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా అల్యూమినియం పరిశ్రమకు సంబంధించిన విషయాలను మనం చూస్తున్నామండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే గాజు పరిశ్రమ. గాజు పరిశ్రమ గాజు పరిశ్రమ ప్రధానముగా మొట్టమొదటిసారిగా ఫిరోజాబాద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ ప్రాంతం. మరి గాజు పరిశ్రమకు కావలసినవి ఏంటి ఏంటి అంటే ఇసుక, సోడా, సిలికా. ఇసుక, సోడా, సిలికా వీటి ఆధారంగా ఏర్పాటయ్యేదే, వీటి ఆధారంగా తయారు చేయబడే ఖనిజమే గాజు అని చెప్పవచ్చండి. గాజు పరిశ్రమ ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ అనే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే లెడ్ అండ్ జింక్. ఇది తాండు, ఎక్కడండి? తాండు అనే ప్రాంతంలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇది అక్కడ మాత్రమే కేంద్రీకృతమైంది. తాండు అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందండి? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పవచ్చు. అదే మాదిరిగా కాపర్ పరిశ్రమ గురించి కనుక మనం చూస్తే ఇది గట్సిలా అనే ప్రాంతంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. ఇది ఏ రాష్ట్రంలో ఉందండి? జార్ఖండ్లో ఉంది. అదే మాదిరిగా మహండాబాద్ అనే ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉందండి? ఇది కూడా జార్ఖండ్ రాష్ట్రంలోనే ఉంది అని చెప్పవచ్చు. అదే మాదిరిగా ఖేత్రి రాజస్థాన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాపర్ పరిశ్రమ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిమెంట్ పరిశ్రమ. ఇది నిర్మాణ రంగంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను 1904వ సంవత్సరంలో చెన్నైలో స్థాపించడం జరిగింది. మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను 1904లో చెన్నైలో స్థాపించడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఆధునిక సిమెంట్ పరిశ్రమను 1924వ సంవత్సరంలో పోర్బందర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే 1904లో చెన్నైలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే, అదే స్థాపిస్తే తర్వాత కొన్ని రోజులకు మూతపడింది. తర్వాత కాలంలో 1924వ సంవత్సరంలో గుజరాత్లోని పోర్బందర్లో ఆధునిక సిమెంట్ పరిశ్రమను స్థాపించడం జరిగింది అని చెప్పవచ్చండి. మరి ఈ రకంగా చూస్తే సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం. తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అని చెప్పవచ్చండి. అయితే సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ప్రస్తుతం చూసినట్లయితే టీఎస్ అనే రాష్ట్రం సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. మరి సిమెంటును తయారు చేయడానికి ముడి పదార్థాలు ఏమిటంటే సున్నపు రాయి, జిప్సం, డోలమైట్, చైనా క్లే. సున్నపురాయి, జిప్సం, డోలమైట్, చైనా క్లే ఇవన్నీ కూడా సిమెంట్ పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలు అని చెప్పవచ్చు. ఓకేనండి. గాజు పరిశ్రమ ఫిరోజాబాద్, లెడ్ అండ్ జింక్ జార్ఖండ్, కాపర్ జార్ఖండ్, సిమెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఓకే అండి. మరి ఈ రకంగా మనం ఈ పరిశ్రమల గురించి కూడా ముఖ్యమైనవండి. ఎరువులు, ఫర్టిలైజర్స్ అంటారు కదండి. ఓకే, ఎరువులు. మరి భారతదేశంలో మొట్టమొదటి ఎరువుల పరిశ్రమ సింద్రి. ఇప్పుడైతే ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, ఇదివరకు అయితే బీహార్ రాష్ట్రం. సరే, ఓకే అండి. మరి ఇలాంటి ప్రసిద్ధి చెందిన ఎరువుల పరిశ్రమల గురించి చూస్తే సింద్రి, ఓకే అండి, ఏ రాష్ట్రం అండి? జార్ఖండ్. అదే మాదిరిగా నంగల్, ఏ రాష్ట్రం అండి? పంజాబ్. అదే మాదిరిగా
రూర్కేలా ఏ రాష్ట్రం అండి? ఒడిస్సా. ఒరిస్సా లేదా ఒడిస్సా అని చెప్పవచ్చు. అదే మాదిరిగా చెన్నై. చెన్నై ఏ రాష్ట్రం అండి? తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం. అదే మాదిరిగా ఆల్వే. ఆల్వే ఏ రాష్ట్రం అండి? కేరళ రాష్ట్రం. ఎరువుల కంపెనీ ఆల్వేలో కూడా ఉంది. ఆల్వే అనే ప్రాంతం కేరళ రాష్ట్రంలో ఉంది అని చెప్పవచ్చు. అదే మాదిరి చూసినట్లయితే హాల్దియా. హాల్దియా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అని చెప్పవచ్చు. అదే మాదిరి చూసినట్లయితే రామగుండం. రామగుండం ఇప్పుడైతే ఇది టిఎస్ అని చెప్పవచ్చు. ఇటువరకైతే ఏపీ. ఓకే అండి. అదే మాదిరి గోరఖ్పూర్. గోరఖ్పూర్ ఏ రాష్ట్రం అంటే ఇది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో కూడా ఎరువుల పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. అదే మాదిరి చూసినట్లయితే నామరూప్ ఏ రాష్ట్రం అంటే? ఇది అస్సాం. అదే మాదిరి చూసినట్లయితే బరౌని ఏ రాష్ట్రం అండి? బీహార్. ఇక్కడ అంటే ఇప్పుడు చెప్పుకున్న ఇక్కడ ఈ ప్రాంతాలలో ఎరువుల పరిశ్రమలు ఉన్నాయండి. సింద్రి జార్ఖండ్, నంగల్ పంజాబ్, రూర్కేలా ఒరిస్సా, చెన్నై తమిళనాడు, ఆల్వే కేరళ, హాల్దియా పశ్చిమ బెంగాల్, రామగుండం తెలంగాణ, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, నామరూప్ అస్సాం, బరౌని బీహార్ అని చెప్పవచ్చు. ఓకే. ఈ ఎరువుల పరిశ్రమలు కూడా హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్. హెచ్ఎంటి అనే సంస్థ, హిందుస్థాన్ మిషన్ టూల్స్. దీనిని 1953వ సంవత్సరంలో బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. 1953వ సంవత్సరంలో బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారండి? బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో దీని యొక్క ఉపసంస్థలను మొత్తం కలిపి 5 అన్ని కలిపితే 6ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. తర్వాత బెల్, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్. బెల్ దీనిని 1956వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు లేదా ఎక్కడ స్థాపించారంటే భోపాల్ అని చెప్పవచ్చు. భోపాల్. బెల్ ప్రధాన మరియు ఇతర సంస్థలన్నీ కలిపితే ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయని చెప్పవచ్చు. తర్వాత హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హాల్ను 1964వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. దీని ప్రధాన ఇతర సంస్థలు కూడా ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి అనే విషయాన్ని మనం చూడవచ్చు. తర్వాత బెల్, బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దీనిని 1954వ సంవత్సరంలో బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చూడవచ్చండి. ఈ రకంగా మనకు హెచ్ఎంటి, బెల్, హాల్, బెల్ ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేశారు అని చెప్పవచ్చు. ఇదే మాదిరి చూస్తే ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఔషధాలకు సంబంధించింది. ఓకే. ఐడిపిఎల్కి సంబంధించి చూస్తే మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం ప్రధానంగా చూస్తండి. రిషికేష్లో ఉన్న సంస్థ ఏం తయారు చేస్తుంది అంటే యాంటీబయాటిక్స్ని తయారు చేయడం జరుగుతుంది అని చెప్పవచ్చండి. నెక్స్ట్ రిషికేష్ ఏ రాష్ట్రంలో ఉందండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ గుర్గావ్ ఏ రాష్ట్రంలో ఉంది అండి? హర్యానా రాష్ట్రంలో ఉన్నది అని చెప్పవచ్చు. హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఏం తయారు చేస్తున్నారండి? డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అదే మాదిరిగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఏం తయారు చేస్తారు అనేది చూసినట్లయితే సింథటిక్ డ్రగ్స్ని తయారు చేస్తారు. అదే మాదిరిగా ముజఫర్పూర్ ఎక్కడుంది అంటే
బీహార్ రాష్ట్రంలో ఉందండి. బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్లో సాధారణంగా తయారు చేస్తారని చెప్పవచ్చు. నెక్స్ట్ చెన్నై, తమిళనాడులో సర్జికల్ పరికరాలని తయారు చేయడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకే అండి. మరి ఇవే కాకుండా హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ HCL, మరి హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ భారతదేశంలో 2 ప్రదేశాలలో ఉందండి. ఒకటి హైదరాబాద్ అంటే తెలంగాణ, రెండవది రూప్నారాయణపూర్ ఎక్కడుందండి? ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ తెలంగాణ, రూప్నారాయణపూర్ పశ్చిమ బెంగాల్. ఓకే అండి. ఇట్లా మనకు ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయండి. ఇక మనం ఆటోమొబైల్స్కి సంబంధించి చూస్తే భారతదేశంలో జీపులను ఎక్కువగా తయారు చేయ సంస్థ ఏందండి? మహీంద్రా కంపెనీ అని చెప్పవచ్చు. అదే మాదిరిగా చూసినట్లయితే ఆటోమొబైల్స్ పరిశ్రమలలో మరొక ప్రసిద్ధి చెందిన సంస్థ ఏంటంటే టాటా మోటార్స్. ఇది భారీ వాహనాలను మరియు మధ్య తరహా వాహనాలను తయారు చేస్తుంది. భారీ వాహనాలను మరియు మధ్య తరహా వాహనాలను తయారు చేసే సంస్థ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, టాటా ఇండస్ట్రీస్ అని చెప్పవచ్చు. అదే మాదిరిగా మారుతి కార్లను తయారు చేసే సంస్థ మారుతి కార్స్ ఆఫ్ కార్పొరేషన్స్. ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానాలోని గురుగావ్ అనే ప్రాంతం నుంచి మారుతి కార్లను తయారు చేస్తారని చెప్పవచ్చు. అదే మాదిరిగా అంబాసిడర్ కార్స్ని HML అనే సంస్థ తయారు చేస్తుందని చెప్పవచ్చు. హ్యుండాయ్ కార్లను చెన్నైలో ఉన్న సంస్థ, అదే చెన్నైలో ఉన్న కార్ల కంపెనీ, చెన్నైలో ఉన్న హ్యుండాయ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అంటే హ్యుండాయ్ కార్ల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే చెన్నై. అంబాసిడర్ కార్లను తయారు చేసే సంస్థ HML. ఇట్లా మనం చూడవచ్చండి. ఈ రకంగా మన ఖనిజాధార పరిశ్రమలు అండి IDPL, ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. ఇందులో మనం చూస్తున్నాం గుర్గావ్ డ్రగ్స్ తయారు చేస్తుంది, హైదరాబాద్లో ఉన్నది సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తుందని చెప్పేసి. తమిళనాడులోని చెన్నై అనే ప్రాంతంలో ఉన్న సంస్థ సర్జికల్ పరికరాలని తయారు చేస్తుంది అనే విషయాన్ని మనం చూడవచ్చండి. ఈ రకంగా మనం పరిశ్రమలకు సంబంధించిన విషయాలను చూస్తున్నాం. ఓకే అండి, మనం ఈ రకంగా పరిశ్రమల గురించి చూస్తున్నాం. అయితే పరిశ్రమలు ఎన్ని రకాలనేది చూసాము ఇప్పటివరకు. వ్యవసాయ ఆధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, ఖనిజ ఆధార పరిశ్రమలు ఇవి చెప్పుకున్నాము. అయితే మనకిక్కడ ఖనిజ ఆధార పరిశ్రమలలో చూసినట్లయితే అల్యూమినియం పరిశ్రమ, గాజు పరిశ్రమ ఇలాంటివి కూడా చూసాము. మనకు నెక్స్ట్ ఉండాల్సిన పరిశ్రమలు ఏంటంటే నౌకా నిర్మాణ పరిశ్రమలు అనేది మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్లో రవాణా సౌకర్యాలలో మనం జల రవాణా చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకుంటామండి. ఎగ్జాక్ట్లీ ఆడొస్తే కరెక్ట్ కంఫర్టబుల్ ఉంటుంది, అదొకటి. రెండవది ఏమిటంటే ఇది నౌకా నిర్మాణ పరిశ్రమలు అక్కడ వచ్చేస్తుందండి. రెండవది ఏమిటి అంటే రైల్వే పరిశ్రమలు, అంటే రైల్వే పరికరాలు తయారు చేయడానికి సంబంధించిన పరిశ్రమలు, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ కావచ్చు, వీల్స్ అండ్ యాక్సిల్ ప్లాంట్, ఇలాంటివి అన్నీ కూడా ఇవి మనకి రవాణా సౌకర్యాలు చెప్పేటప్పుడు రైల్వేల గురించి చెప్పుకున్న సందర్భంలో అక్కడ చెప్పుకుంటాము. సో నౌకా నిర్మాణ పరిశ్రమలు రవాణా సౌకర్యాలలో వస్తుంది, మరియు రైల్వే పరిశ్రమలు రవాణా సౌకర్యాలలో వస్తుంది. కాబట్టి ఇవి ఇక్కడ రాలేదు, మిస్ అయిందని మీరు భావించవద్దు, ఒకటి. రెండోది ఏమంటే చూడండి, చమురు శుద్ధి కర్మాగారాలు. మనం వీటి గురించి కూడా గతంలో చెప్పుకున్నాము, సరే మీకు గుర్తుకున్నదో లేదో. ఓకే, మరి చమురు శుద్ధి కర్మాగారాలు భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనేది జనరల్గా చూస్తే 22 ఉన్నాయండి. 22 ఉన్నాయి. ఇందులో మనం చూసినట్లయితే 17 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, 3 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, 2 ఉమ్మడి రంగంలో ఉన్నాయి. 17 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, 3 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, 2 ఉమ్మడి రంగంలో ఉన్నాయి. మరి మొత్తం కూడా 22 అని చెప్పుకుంటున్నాము. వీటన్నింటిలోకెల్లా అతి పెద్దది ఏమిటి అనే విషయాన్ని మనం సాధారణంగా చూసినట్లయితే దిగ్భాయ్ అనేది మొదటిదండి. దిగ్భాయ్ అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన చమురు శుద్ధి కర్మాగారం మొదటిది. మరి అతి పెద్దది ఏంటిదంటే ఓకే అండి, ఉత్తరప్రదేశ్లోని
అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లోని మధుర. ఇంకా కొన్ని పుస్తకాలలో గుజరాత్లోని కోయాలి అని ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. గుజరాత్లోని కోయాలి అనేది ఉంటుందండి. అయితే మరి ఈ రకమైన పరిశ్రమలలో మనం గమనించినట్లయితే ఓకే అండి, ఈ పరిశ్రమలలో మనం గమనించినట్లయితే అనేక ఉన్నాయి. మహారాష్ట్రలో ముంబై ట్రాంబే, గోవాలో మర్మగోవా, కొచ్చిన్లో కొచ్చిన్, ఓకే అండి, తమిళనాడులో చెన్నై, బీహార్లో బరౌని, ఓకే అండి, పశ్చిమ బెంగాల్లో కోల్కతా, ఉత్తరప్రదేశ్లో మధుర, గుజరాత్లో కోయాలి. ఇట్లా మనం చూసినట్లయితే ఈ రకమైన పరిశ్రమలు ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏమిటి అంటే కోయాలి. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏంటిదంటే గుజరాత్లోని కోయాలి అని చెప్పవచ్చు. మరి ప్రభుత్వ రంగంలో అతి చిన్న ఆయిల్ రిఫైనరీ ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే తాటిపాక, ఆంధ్రప్రదేశ్లోని తాటిపాక అనేది అతి చిన్నదిగా మనం భావించబడుతుంది అని చెప్పవచ్చండి. ఆ మాదిరిగానే చూసినట్లయితే భారతదేశంలో ఈ జామ్నగర్ అనేది భారతదేశంలో అతి చిన్న ప్రభుత్వ రంగంలో చిన్నదైన తాటిపాక 33 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేస్తుంది అని చెప్పవచ్చండి. మరి ఈ రకంగా మనం చూసినట్లయితే గుజరాత్లోని కోయాలి అనేది ప్రభుత్వ రంగంలో అతిపెద్దది అని చెప్పుకుంటున్నాం. మరి ఆ అతిపెద్దది 14 మిలియన్ టన్నుల ఆయిల్ రిఫైనరీ చేసే సామర్థ్యం కలిగి ఉన్నది అని చెప్పవచ్చండి. ఈ రకంగా మనం చమురు శుద్ధి కర్మాగారాల గురించి చూసాము ఇది ఇప్పటివరకు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే రవాణా సౌకర్యాలకు సంబంధించిన విషయాలను చూద్దామండి. సాధారణంగా రవాణా సౌకర్యాలు లేదా భారతదేశం రవాణా సౌకర్యాలు అని చెప్పవచ్చు.